స్టేషన్ నుంచి వస్తున్నాను. నాకు చాలా బాగా ఆకలేస్తుంది. గూడెంలో చాలా బిర్యానీలు ఉంటాయి కానీ చాలా మంది కింగ్స్ హోటల్ అని చెప్పారు. ఎదురుగా ఉంది కదా, ఒకసారి వెళ్ళి ట్రై చేసేద్దాం. ఇక్కడ టుడే స్పెషల్ అని బోర్డు కూడా పెట్టారు. ఏమేమి స్పెషల్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ స్పెషల్ ఫ్రైడ్ రైస్, అలాగే పన్నీర్ ఫ్రైడ్ రైస్, కాజు ఫ్రైడ్ రైస్, ప్రాన్ ఫ్రైడ్ రైస్, ప్రాన్ స్పెషల్ ఫ్రైడ్ రైస్, వెజ్ పులావ్ ఉంది. సో వీళ్ళ టుడే స్పెషల్ అని చెప్పారు. వీళ్ళ స్పెషల్ ఏంటి, అలాగే ఈ రెస్టారెంట్ గురించి నేను చాలా విన్నాను. గూడెంలో చాలానే రెస్టారెంట్స్ ఉన్నాయి, అందులో ఈ కింగ్స్ బిర్యానీ అనేది చాలా స్పెషల్గా పేరున్నాను నేను. సో వీళ్ళ స్పెషల్ ఏంటి, వీళ్ళ దగ్గర ఏ ఐటమ్ బాగుంటుంది, ఎందుకంత స్పెషల్ నేమ్ వచ్చింది అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. వచ్చేసేయండి. ఈ మటన్ ని ఫస్ట్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నారు. ఈ మటన్ లో ఏమేమి వేస్తారండి? మటన్ లో ఏంటి గరం మసాలా ఐటమ్స్, ఉప్పు కారం వేస్తారు. ఉప్పు కారం వేసి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టేస్తారు. ఓకే, డైరెక్ట్ పీసులు వేసేస్తున్నారు కదా, అంటే ఆయిల్ వేసి అలా ఏమి ఉండదండి? ఫస్ట్ ఆయిల్ మరిగించి అలా ఏం లేదా? ఆయిల్ అన్ని మరిగించిన ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారు. ఓకే, ఆయిల్ నెయ్యి మొత్తం. ఇప్పుడు ఈ హండీ ఎన్ని కేజెస్ కి రెడీ అవుతుందండి? 8 కేజెస్. 8 కేజెస్ కి ఎంత మటన్ పడుతుంది? 8 కేజెస్ రైస్. 8 కేజెస్ రైస్, మటన్ 8 కేజెస్. ముక్కలు కూడా పెద్దగానే ఉన్నట్టున్నాయి. సో ఈ బాయిల్ చేసిన వాటర్ ని మనం మటన్ షేర్వాకి యూజ్ చేస్తాం. షేర్వా ఏం లేదు మేడం, దాంట్లో కొంచెం వేసేసి ఓకే, ఇంకా మిగతాదంతా తీసి పక్కన పెట్టేస్తాం. ఓకే, కొత్తిమీర వేసేస్తున్నారు దీంట్లో, కట్ చేసి అన్ని ఐటమ్స్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నారు అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ స్పైసెస్ ఇందాక మనం చూసాం కదా ప్లేట్ లో పెట్టుకున్న స్పైసెస్ అన్ని కూడా వాళ్ళు ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసి పక్కన పెట్టేసుకున్నారు. గీ అండి. ఓకే, గరం మసాలా, స్పైసెస్ అన్ని కూడా ఇక్కడ ఉప్పు కారం, అలాగే ఈ చిల్లీ పౌడర్ కూడా 2 రకాల చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నారు. ఏంటంటే దాని వెనకాల హైజీనిక్ గా ఉండాలని. సో ఇది ఆయిల్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నారు, మరిగించింది. ఇలా చేయడం ముస్లిం స్పెషల్ అండి ఇలాగా. ఓకే, మొత్తం ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత వేస్తారు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బకెట్లో ఉన్నాయంటే మీరు ఇక్కడ ఓన్గా తయారు చేస్తారా, బయట కొంటారండి? మొత్తం ఇక్కడ ఈ స్పైసెస్ మీరు ఓన్గా తయారు చేసుకుంటారా? ఓకే, మీకు ఈ మీట్ అది కూడా ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? మటన్ కానీ మన రొయ్యలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రెష్ మీట్ తీసుకొస్తారు. అంటే బిర్యానీస్ లో చాలా రకాలు ఉంటాయి. ముస్లిం బిర్యానీ అనేసరికి దానికి సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. మనకి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ముస్లిం బిర్యానీ అంటే వాళ్ళు రంజాన్ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎప్పుడు తీసుకొస్తాం బిర్యానీ, ఎప్పుడు తీసుకొస్తాం అంటుంటారు. అంటే ముస్లిం బిర్యానీ చాలా బాగుంటాయి కదండి టేస్ట్. సో ఇవాళ మనం ఎందుకు అంత టేస్ట్ ఎలా చేస్తారు, ఇక్కడ ఎందుకు ఎంత ఫేమస్, ఒకసారి ఇలా చూసేద్దాం వెళ్ళది. చికెన్ కి కూడా సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుందండి? చికెన్ అయితే బాయిల్ చేయము, మటన్ అయితే బాయిల్ చేయాలి. అది మెత్తగా ఉంటుంది కదా పీస్. ఇవన్నీ స్పైసెస్ కలుపుకున్న తర్వాత ఏదైతే బాయిల్ చేస్తారో వాటర్ కూడా దాంట్లో మిక్స్ చేస్తున్నారు అనమాట. రైస్ బాయిల్ కి పక్కన పెట్టేశారు. దాంట్లో కూడా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారండి? గరం మసాలా వేస్తాం, అలాగే కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ ఏమో పెరుగు, అలా వెల్లుల్లి పేస్ట్ కూడా, అలాగే కొంచెం లెమన్ వాటర్. మొత్తం ఈ ప్రొసీజర్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంటారు? 45 minutes. 45 minutes. బిర్యానీ పాయింట్ అది కానీ హోటల్స్ కానీ వస్తూ ఉన్నాయి కదా, మీకు ఎక్కడ గూడెంలో ఎంత రోజుకి ఒక హోటల్ పుడుతూనే ఉంది, ఇప్పటికీ చాలా హోటల్స్ ఉన్నాయి. అయినా కూడా కింగ్ బిర్యానీ అంటే మధ్య తరగతి వాళ్ళ నుంచి పూర్ పీపుల్ అవ్వచ్చు, రిచ్ పీపుల్ అవ్వచ్చు, ఇక్కడికి వచ్చి పార్సల్ అవి తీసుకెళ్తుంటారు. బాగా క్రౌడ్ ఎక్కువ వస్తుంటారు. ఇక్కడ బిర్యానీకి ఒక ఫ్యాన్ బేసే ఉందని చెప్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే అంత నేమ్ సంపాదించుకున్నారు కదా, ఎలా పాసిబుల్ అయ్యింది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటాను. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, బ్రదర్ ఇల్లాస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మమ్మీ డాడీ వాళ్ళందరూ దీనికి ముందు మమ్మీ డాడీ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు మనకి. మమ్మీ డాడీ సిస్టర్ బాగా హెల్ప్ చేయడం వల్ల ఈ పొజిషన్ కి రావాలి. అంటే చాలా హోటల్స్ ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మీకు ఫుడ్ బిజినెస్ కంపేర్ చేసుకోవడానికి కానీ అలా ఎలా ఉంటుందండి?
కొంచెం ప్రౌడ్ గానే ఉంటది. ప్రస్తుతానికి అయితే అంతా ఏదైనా కానీ గ్రౌండ్ లెవెల్, ఒక రోజు అవ్వదు కదా మేడం. మెయిన్ అంటే హైజెనిక్, అన్ని హైజెనిక్ ఉండడం మెయిన్. కస్టమర్ వే ఆఫ్ టాకింగ్ ఏంటి చూసుకోవాలి. క్వాంటిటీ కూడా, ఫుడ్ టేస్ట్ బాగుంటుంది, అలాగే క్వాంటిటీ కూడా మంచిగా ఇస్తారని చెప్పి ఒక పేరు ఉంది కదా. అంటే మిగిలిన హోటల్స్ లో ఎలా ఇస్తారు అంటే దాని వాళ్ళు తక్కువ ఇస్తున్నారని మీరు ఎక్కువ ఇస్తారా, లేదంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు దీని అంతా కూడా? మామూలుగా ప్రాపర్ గా మనకి ఎంత ఇది ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఇచ్చేస్తా ఉంటాం. మీ దగ్గర ఇక్కడ కట్ట కూడా, ఇక్కడ కట్టకి స్పెషల్ వస్తారని చెప్పేసి విన్నా. మీరు కట్ట కూడా మేము మేకింగ్ అది కూడా చూసాం కదా. ఏంటి ఎక్కడ మీదేనా ఇది, లేదంటే వేరే ఎక్కడ నుంచి అన్నా మీరు తీసుకొచ్చారు? లేదు మేడం, మమ్మీ వచ్చి చేస్తారు. మమ్మీ వచ్చి చేస్తారు. అంటే అది ముస్లిం స్పెషల్ అనుకోవచ్చా? ముస్లిం స్పెషల్ కట్ట అండి. మాక్సిమం ఇంట్లో నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి చెయ్యాలి. ఓకే, అదొక సెంటిమెంట్ మేడం. డైలీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి, మమ్మీ కానీ ఇంట్లో ఎవరైనా సిస్టర్స్ ఎవరైనా వచ్చి కానీ కంపల్సరీ చెకింగ్ చేసి వెళ్తారు. ఈ రైస్ చూసారా, 60% బాయిల్ అయిందండి. 60% బాయిల్ అయిన తర్వాత 1 లేయర్ వేసుకుంటాం. తర్వాత కొంచెం 1 మినిట్, మళ్ళీ ఒక 1 నిమిషం ఆగాక మళ్ళీ పైన లేయర్ వేస్తాం. గ్యాప్ ఇచ్చుకుంటూ వేస్తారు. మెయిన్ ఏంటంటే మన దగ్గర ఏంటంటే మెయిన్ డాల్డా యూస్ చేయాలి. డాల్డా లేకుండా ఓన్లీ నెయ్యి, ఆయిల్, ఇంకేమీ వేయచ్చు. కలర్స్ లేవు, టేస్టింగ్స్ కూడా వాడాలి. టోటల్లీ క్లోజ్ మన ఓన్లీ న్యాచురల్ ఐటమ్స్ మొత్తం మేకింగ్. రా మెటీరియల్ మొత్తం న్యాచురల్ ఐటమ్, ఫస్ట్ క్వాలిటీ గరం మసాలా ఐటమ్స్ మొత్తం అన్ని ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి మేకింగ్ చేస్తాం. ఫస్ట్ లేయర్ అయింది, ఇప్పుడు సెకండ్ లేయర్ వేస్తాం. సో ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీరు ఈ ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి? నేనైతే ఈ బిర్యానీ ఫీల్డ్ లోకి వచ్చి అయితే కనుక 8 ఇయర్స్ అయింది మేడం. మామూలుగా అయితే ఈ ఫుడ్ దాంట్లోకి వచ్చి 14 ఇయర్స్ అయింది. 14 ఇయర్స్ అంటే ఒక చిన్న బండి నుంచి స్టార్ట్ చేశాను. చిన్న బండి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 2 బ్రాంచెస్ పెట్టారండి మీరు. అంటే ఎందుకంటే కొంచెం బ్రేక్ ఇస్తున్నారు? అంటే బాయిలింగ్ మేడం, ఇప్పుడు మటన్ కి అంటి పెట్టుకుంటాం కదా రైస్, అది కొంచెం బాయిల్ అవుతుంది. దానిపైన ఉన్న లేయర్ కొంచెం బాయిల్ అయ్యి తీయాలి. మాక్సిమం ఇదంతా 90% బాయిల్ అయ్యాక మొత్తం లేయర్ వేసేస్తాం మనం. వేసిన తర్వాత మొత్తం పైన మళ్ళీ గార్నిష్ చేస్తాం. పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్, లైట్ గా గరం మసాలా, మళ్ళీ నెయ్యి టాస్ చేసి దమ్ పెట్టేస్తాం. ఇంకా మొత్తం అయిపోతే క్లియర్ అయిపోయినట్టు. ఇది మటన్ షేర్వా రెడీ అవుతుంది. అమ్మో చాలా వేడిగా ఉంది. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి మసాలా వేసారనమాట. ఆ ఫ్లేవర్ ఫ్రై అయ్యి బాగా అరోమా అన్నది బాగా వస్తుంది, ఫ్రై అయిన మసాలా. అలాగే దీంట్లో కరివేపాకు అండ్ టమోటా వేశారు. సో ఇది ఫ్రై అవుతుంది. ఇంకా దీంట్లో ఏమేమి వేస్తారు, మటన్ షేర్వా ఎలా రెడీ చేస్తారో వీళ్ళు తెలుసుకుందాం. సో నేను కూడా ప్రొఫెషనల్ షెఫ్ లా తిప్పుతున్నానా. ఇది మొత్తం 5 kgs కి రెడీ చేస్తున్నారంట. సో ఇక్కడ వంటకాలన్నీ కూడా చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నాయి. ఒక పక్కన మటన్, అలాగే ఒక పక్కన ఈ షేర్వాల్ కానీ, లేదంటే దాంట్లో రైతాలు కానీ, వాటికి ప్రిపరేషన్ ఐటమ్స్ అన్ని కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం పొయ్యిలన్నీ చూసారా, ఖాళీ లేదు. దాన్నిటిలో కూడా ఇక్కడ మనకి బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది కదా, ఒక పక్కన షేర్వా రెడీ అవుతుంది, ఇంకొక పక్కన వెజ్ కూర్మా అనేది కూడా రెడీ అవుతుంది. ఇక్కడ కట్ట చాలా స్పెషల్ అన్నమాట. వీళ్ళ స్టైల్లో కట్ట చేస్తున్నారు. సో ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట, కింద అడుగు పట్టకుండా. సో ఇప్పుడు ఈ ఏదైతే రెడీ అయిన మిశ్రమంలో మటన్ ని బాయిల్ చేస్తారు కదా, ఆ వాటర్ అనేది వేస్తున్నారు అనమాట. బాయిలింగ్ టైం 15 మినిట్ అంటే 10 నిమిషాలా? 5 to 10 మినిట్స్. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నుంచి ఇది బాయిల్ అయితే సరిపోతుంది. మనకి మటన్ షేర్వా అన్నది రెడీ అయిపోతుంది అనమాట. సో మనకి వేడి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మనతో హోటల్ ఓనర్ గారు ఇబ్రహీం గారు అయితే ఉన్నారు. హాయ్ అండి. ఇందాక మీ పరిచయం లేకుండానే మనం మాట్లాడేసుకున్నాం. సో డిషెస్ అన్ని రెడీ అయిపోయినాయి, ఇంకా స్టార్ట్ చేద్దామండి. డెకరేషన్ మాత్రం బాగా చేశారు. బటర్ఫ్లైస్, టమాటాస్తో బటర్ఫ్లైస్ చేశారు. బాగుంది డెకరేషన్. మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ అన్నది దీంట్లో నెయ్యి మనం కుకింగ్ చేసినప్పుడు చూసాం కదా, నెయ్యి బాగా యూస్ చేశారు. నెయ్యి ఫ్లేవర్ అన్నది మనకి పైకి వస్తుంది. ప్రాన్స్ కర్రీ. ఓకే,
దమ్ అది పట్టి నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. రైస్ కూడా చూసారా ఎంత అసలు పొడుగ్గా ఉన్నాయో. మీకు ఫుడ్ బిజినెస్ లోకి రావాలని ఎందుకు అనిపించిందండి? మామూలుగా క్యాజువల్గా పెట్టేస్తాను అలాగా, ఇది ఇంకా ఫేమస్ అయిపోయింది ఇంకా. చాలా చాలా టేస్టీగా ఉంది. నాకు కట్ట టేస్ట్ చేయండి. ఇక్కడ కట్టకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటున్నారు కదా, కట్ట కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు. ఇక్కడ వాళ్ళకి కట్ట తెలియదు అంటారండి. మీ దగ్గర కట్టకి వస్తూ ఉంటారు కదా, లోకల్ గా ఇక్కడ ఉండే రెస్టారెంట్లు ఎవరు పెట్టలేదా? ఉంటాయి మేడం, మ్యాక్సిమం ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో కట్ట మెయిన్ ఇది మేడం. ముస్లిమ్స్ ఇళ్ళలో కంపల్సరీ కట్ట అనేది మ్యాండేటరీ మేడం. సో ఆ బేస్ చేసుకుని నేను కట్టాని ఇంట్రొడ్యూస్ చేశాను. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి, బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడున్న ఈ ఫుడ్ బిజినెస్ లో రోజుకో ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఫుడ్ కొత్త ఐటమ్స్ వస్తూ ఉన్నాయి. సో మీకు ఎప్పుడైనా డిఫికల్ట్గా అనిపించిందా? లేదు మేడం, నేను ఎప్పుడైతే ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ చేస్తానో టెస్ట్ అనుకున్నా నాకు అలాగే ఉంది. అంటే రోజు కొత్త హోటల్స్ వస్తూ ఉంటాయి కదా, అంత అయితే మనకైతే ఫరక్ పడలేదు. దానివల్ల అయితే మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. దమ్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది మటన్. జ్యూసీగా, టెక్స్చర్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది. ముక్కది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. సో మీరు ఇవే కాకుండా క్యాటరింగ్స్ కూడా ఏమైనా చేస్తారండి? ఓన్లీ ఇదేనా? క్యాటరింగ్స్ కూడా ఉండదు. ఎంతమంది నుంచి స్టార్ట్ చేస్తారు? ఏమన్నా ఇలా రిక్వైర్మెంట్? 40 మెంబర్స్ నుంచి స్టార్ట్, 30 to 40 మెంబర్స్ నుంచి. మన దగ్గర వెజ్ కూడా ఉంటాయండి? వెజ్ ఉంది మేడం. వెజ్ లో ఏమేమి ఐటమ్స్ చేస్తారు? పన్నీరు, మష్రూమ్, బేబీ కార్న్. బేబీ కార్న్ అలాగే వెజ్ బిర్యానీ కూడా. మన దగ్గర మొత్తం 8 బిర్యానీలు ఉంటాయండి. ప్రస్తుతానికి అయితే చికెన్ అయితే లాక్ అయ్యి ఉంది మేడం. దానివల్ల చికెన్ అయితే లేదంటే ఇంకో 2 మెంబర్స్ మీకు వచ్చాయి. ఓకే, ప్రస్తుతానికి అయితే చికెన్ ఇది అవ్వడం వల్ల మటన్ బిర్యానీ మీకు, ఫ్రాన్స్ కర్రీ, ఫ్రాన్స్ ఫ్రై బిర్యానీ, మటన్ ఎస్పీ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ, అలాగే వెజ్ బిర్యానీ, పన్నీర్ ఉంది, మష్రూమ్ ఉంది. అలాగే ఫ్రైడ్ రైస్లో వచ్చి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్. ఫ్రాన్స్లో కూడా ఎస్పీ ఉంది, మటన్లో కూడా ఎస్పీ బిర్యానీ. స్పెషల్ అంటే దాంట్లో స్పెషల్ ఏంటండి? నార్మల్ బిర్యానీకి స్పెషల్? నార్మల్ బిర్యానీకి స్పెషల్ కంటే స్పెషల్ అనే ఐటమ్ అనేటప్పుడు కొంచెం కర్రీ వస్తుంది. నార్మల్గా అంటే మనకి లోపలే మిక్స్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి దమ్ బిర్యానీ ఉంది చూసారా, దమ్ బిర్యానీ మీకు ఆటోమేటిక్గా లోపల నుంచి కుక్ అయ్యి వచ్చేస్తాయి కదా, అలాగే ఫ్రైడ్ రైస్ కూడా అంతే. లోపల పీసెస్ వేసేసి మేము ఇచ్చేసిస్తాం. అదే ఎస్పీ అనేటప్పటికి కర్రీ వేరేగా వస్తుంది, రైస్ వేరేగా వస్తుంది. ఎక్స్పెషల్లీ ఇలాగా ఓకే, గ్రేవీ కింద వస్తుంది. మనకి ప్రాన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి మీకు 14 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఇచ్చే టిప్ ఏంటండి? అంటే ఏమేమి యూజ్ చేయాలి, ఎలా ఉండాలి అని ఫుడ్ బిజినెస్ లో? ఫుడ్ బిజినెస్ లో దగ్గర నుంచి చూసుకోవాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కర్ మీద బేస్ చేసుకుని చూసుకుంటే కనుక ఏమీ అవ్వదు. ఓకే, ఎవరన్నా మనం అక్కడ ఉండి కంపల్సరీ చూసుకుంటూ ఉంటాం. ఓకే, మెయిన్ అయితే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది మెయిన్ మ్యాండేటరీ. మనం వర్కర్ మీద వదిలేస్తే కనుక మనం వాళ్ళు ఏ క్వాలిటీ ఇస్తారో ఏమో తెలియదు. అదే మనం దగ్గర ఉండి చేసుకున్నాం కదా మనం, ఇది వేరు. సో ఫిష్ అనేది కూడా మనకి జ్యూసీగా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది. ఫిష్ బిర్యానీ ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి, నాకు ఈ ఫిష్ బాగా నచ్చింది. అంటే ఫిష్ బిర్యానీ సపరేట్గా ఫ్రై చేసి ఇస్తారా మీరు? ఇప్పుడు మీరు ప్రాన్స్ ఫ్రై బిర్యానీ ట్రై చేస్తారు. ఓకే అండి, ప్రాన్స్ ఫ్రై బిర్యానీ.
సో ఇప్పుడు మనం ప్రాన్స్ ఫ్రై బిర్యానీ ట్రై చేస్తున్నాం. ప్రాన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మనకి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు మీరు రొయ్యలు అయితే? డైరెక్ట్ గా మేడం ఫ్రోజన్ అయితే కాదు, మార్కెట్ నుంచి మనకి తీసుకొచ్చిస్తారు. ఓకే, ఏ రోజు ఆ రోజుదే. ప్రస్తుతానికి అయితే మేడం ఆల్రెడీ మనకి గురించి వచ్చారు, కానీ ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్ల మెయిన్ అవుతుంది. అలానే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చామంటే వాళ్ళు సరిగ్గా చేస్తారో లేదనే ఇంటెన్షన్తో ఎవరికి ఇవ్వలేకపోతుంది. ఓకే, మెయిన్ ఈ నేమ్ ఇలా నేను ఇలా గుడ్ విల్ ఇలా సంపాదించడానికి మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్, ఎస్పెషల్లీ బూస్ కింగ్ ఫోటో అనే ఫ్యామిలీ హోటల్. ఓకే. ఈ బిర్యానీస్ లో వీటిలో మనకి ఇక్కడ మెయిన్ గా చిన్న చిన్న ఉల్లిపాయలు వేస్తూ ఉంటారంటారు కదా, మన దగ్గర అలా ప్రాసెస్ ఉండదండి? అది దూపుడు పోతు బిర్యానీ వాళ్ళకండి, వాటి దూపుడు పోతు బిర్యానీస్ వేస్తూ ఉంటారు. మన దాంట్లో ఏంటంటే ఆనియన్స్ తీసుకుని ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఒక్కొక్కటిది ఒక అంటే ఇది టేస్ట్ ఇది ఒక వే ఆఫ్ స్టైల్. వే ఆఫ్ స్టైల్ అండి. మెయిన్ అంటే మన దాంట్లో ఏంటంటే ఆనియన్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, అంటే స్లైసెస్ కింద పోసుకొని ఏమన్నా కానీ ఆనియన్ లేకుండా బిర్యానీ అయితే అవ్వదు. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఆనియన్ అనేది కావాలి మసాలా. మటన్ ఫ్రై అక్కడ వేసా. మీ దగ్గర మటన్ పీసులు గట్టి పెద్దగా ఉన్నాయి, అలాగే మటన్ కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉడికింది ముక్క. టూ మచ్ స్పైసీ కూడా లేదండి, అన్ని కరెక్ట్గా ఉన్నట్టున్నాయి కదా. ఎంతమంది వర్కర్స్ మొత్తం వర్క్ చేస్తారండి మీ దగ్గర? 10 members. మొత్తం 10 members. మార్నింగ్ ఏ టైంకి కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ 11 కల్లా రెడీ అయిపోతుంది. 11 కల్లా మొత్తం అన్ని రెడీ అయిపోతాయి. నైట్ 11 వరకు సేమ్. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏమైనా ఉంటే మొత్తం 11 వరకు 11. మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటేమో రైల్వే స్టేషన్ దగ్గర, ఒకటేమో బస్ స్టాండ్ దగ్గర. సో 2 బ్రాంచెస్ కూడా 11 to 11 ఫుడ్ అనేది సర్వ్ చేస్తాం. మటన్ కర్రీ తీసురా, మటన్ కర్రీ వస్తుంది. మసాలా అరోమాస్ భలే వస్తున్నాయి. ఇది కూడా స్పైసీగా అనిపించట్లేదండి, అంతా నార్మల్గా ఉంది. స్పైసీగా కావాలంటే బాగా స్పైసీగా కూడా చేస్తారా? కస్టమర్కి ఎలా కావాలంటే అలా చేసేస్తాం. మ్యాక్సిమం అంతా మన దగ్గర అయితే మీడియం స్పైసీ ఉంటుంది. ఓకే, కస్టమర్ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసేస్తాం. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే మటన్ కన్నా కూడా ఈ రొయ్యల కూర అనేది బాగా నచ్చింది. దానికి దీనికి కూడా కొంచెం కర్రీ అనేది డిఫరెంట్ గా ఉంది. అంటే మీరు సీ ఫుడ్ ఫ్యాన్స్ ఏమో? అలా లేదు, గ్రేవీ కూడా కొంచెం మనకి ఆ టెక్స్చర్ అది కూడా తినేది మసాలా గ్రేవీ అనేది నాకు అది బాగా నచ్చిందండి ఈ మటన్ కన్నా కూడా. టైట్ అయింది అది. మూలుగు నాకు హెయిర్ కూర వేసరికి మూలుగు తిన్నాను రాదు నాకు. తిన్నా ఐడి ట్రాన్స్ఫర్ తీసుకురామ్మా. చాలు. మీ దగ్గర ఎక్కువ ఏ ఐటమ్స్ సేల్ అవుతాయండి బాగా? ప్రస్తుతం అయితే 1 week నుంచి చికెన్ బ్యాండ్ అయింది కదా మేడం. లేకపోతే కనుక మనకి చికెన్ బిర్యానీ ఫేమస్. చికెనే బాగా ఫేమస్. మటన్ రొయ్యలు మామూలుగా ఉంటది కానీ తక్కువ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు చికెన్ లేకపోవడం వల్ల కంపల్సరీ ప్రాన్స్ మటన్ అనేది అయిపోయింది. ఓకే, అంటే ఫ్రైడ్ రైస్ లో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చూస్తాం, చికెన్ ఫ్రైడ్ రైస్ చూస్తాం. మీరు రొయ్యల్ ఫ్రైడ్ రైస్ అన్నారు ఏంటి అని చెప్పి వెరైటీగా అనుకున్నాను. సో టేస్ట్ చేసి చెప్తాను ఇది కూడా ఎలా ఉందో. టేస్ట్ బాగుందండి. మనకి చికెన్ ప్లేస్లో రొయ్యలు వచ్చినట్టు అనిపించింది. ప్రాన్స్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి.
సో ఇబ్రహీం గారు, మీ రెస్టారెంట్ లో ఇబ్బుస్ కింగ్స్ రెస్టారెంట్ లో టేస్టీ బిర్యానీలు అయితే మేము టేస్ట్ చేసాం, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీ అడ్రస్ చెప్తారా? మనది వచ్చి 2 బ్రాంచ్లు ఉన్నాయి మేడం. ఒకటి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ ఆపోజిట్. ఇంకోటి వచ్చి బస్ స్టాండ్ రోడ్ లో. బస్ స్టాండ్ రోడ్ లోనే శశి కాలేజ్కి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, శశి కాలేజ్ రోడ్ ఎఫ్సి కాలేజ్ రోడ్ నెంబర్ 1 నియర్ బై వస్తుంది. ఓకే, 2 బ్రాంచ్లు ఉన్నాయి మేడం. మీరు క్యాటరింగ్స్ అవి కూడా చేస్తారు? క్యాటరింగ్ 30 మెంబర్స్ అబౌవ్ మేడం. 30 మెంబర్స్ అబౌవ్ ఉంటాయి. నాన్ వెజ్ అయినా చేస్తాం, వెజ్ అయినా చేస్తారు. ఓకే, మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి వాళ్ళకి చెప్తారా? 886 311 977. సో చూసారు కదా ఇవాళ ఫుడ్ బ్లాగ్, చాలా టేస్టీ అయిన ఫుడ్ తో నేనైతే కడుపు నింపేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాత్రం కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ ఇంకో ఫుడ్ బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.